brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరం కమిషన్ నోటీసులు నాకు అందలేదు అంటున్నారు ఈటెల రాజేందర్. బిజినెస్ రూల్స్ కూడా తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నారని ఈటెల అన్నారు. కాళేశ్వరం అక్రమాలతో నాకేం సంబంధం లేదని, ఆర్థిక మంత్రిగా ఆనాడు డబ్బు కేటాయించడం మాత్రమే నా పని అని ఈటెల అన్నారు. కక్ష సాధింపుతో కేసీఆర్ ఏమీ చేయలేకపోయారు, రేవంత్ ఏం చేయగలరు అని ఆయన అన్నారు. నోటీసులు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదా అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రిపోర్ట్ ఇస్తారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఏంది కాళేశ్వరం కమిషన్ జూన్ 9న మిమ్మల్ని విచారణకు రమ్మంటుంది, వెళ్తున్నారా లేదా? పేపర్లో మాత్రమే చూసినా ఇంతవరకు నాకు కాపీ ఏం అందలేదు. ఆ నోటీసు నా చేతికి వచ్చిన తర్వాత తప్పకుండా స్పందిస్తా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవి రాకముందే ఎట్లా పడితే అట్లే ఒర్రే పద్ధతి అయితే ఉందో. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బంద్ చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు. నువ్వేం కొత్త పార్టీ కాదు, ఈ దేశాన్ని పాలించిన పార్టీ నీ పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ. బిజినెస్ రూల్స్ అంటే ఏందో నీకు అర్థం కావాలి. ఆర్థిక మంత్రి ఏం పనిచేస్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం పనిచేస్తాడు, ముఖ్యమంత్రి ఏం పనిచేస్తాడు అన్నీ తెలిసిన తర్వాత తెలిసిన పార్టీగా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏం రోగం మీకు, ఏం పుట్టిందని చెప్పి నిజంగానే నీకు దమ్ము ఉంటే ఆరోపణలు ఏవైతే చేస్తున్నావో నువ్వు ఆ విచారణ పర్ఫెక్ట్గా చేయి. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉంటే, దోషులు ఉంటే శిక్షించు. అంతే తప్ప ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ సభ్యత? ఎంతమంది ఎగబెడతావు ఆలోచించిన కుక్కల్లాగా? అంటే గతంలో కూడా మీరు టీవీ9తో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఎందుకంటే ఆర్థిక మంత్రిగా మీరు చేసినప్పుడు ఏదున్నా సరే ఆన్ రైట్ పేపర్ ఉంటుంది, అక్కడ ఆర్థిక ఏదైతే సెక్రటరీ చేశారో వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, వాళ్ళని అడగొచ్చు కదా అని మీరు అన్నారు. ఇప్పుడు కూడా కమిషన్కి అదే చెప్పబోతారు ఒకవేళ పిలిస్తే? ఇప్పుడు అధికారులు అయితే పర్మనెంట్, ప్రభుత్వం అనేది 5 ఏళ్ళే ఉన్నప్పటికి కూడా, 3 ఏళ్ళే ఉన్నప్పటికి కూడా అధికారి మాత్రం 30-35 సంవత్సరాలు పనిచేస్తాడు. ఎవరు మారరు. ఇవాళ గతంలో కేసీఆర్ దగ్గర ఎవరెవరైతే అధికారులు పనిచేసిందో వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మరి అధికారులు రూల్ ప్రకారంగా పనిచేస్తారు తప్ప దానికి విరుద్ధంగా పనిచేసే ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళు అడుక్కోవాలి, అయ్యా మరి మీరు కేసీఆర్ దగ్గర పనిచేసినారు కదా అని చెప్పి అక్కడ పనిచేసిన అధికారులు ఎవరు అడుక్కొని ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరికి నోటీసులు ఇవ్వద్దు, అది జరిగింది ఏంటి అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోరాదు. అది ఏది లేకుండా ఉత్తగానే ఇస్తా అంటే రేపు తప్పకుండా ఇదంతా వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్గా స్పందిస్తా మంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. అంటే ఒకటి కాదు, 100 మందిని విచారించిన తర్వాతే మీ చూపులన్నీ కూడా వీళ్ళన్నీ కూడా ముగ్గురు వైపు చూపెట్టే, ఒకటి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ గారు నిజంగానే అసలు ఈ కాళేశ్వరం దాంట్లో ఏమైనా లబ్ధి జరిగింది అనుకుంటున్నారా? ఏమైనా తప్పులు జరిగాయి అనుకుంటున్నారా? ఈటెల రాజేందర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కదా. ఈటెల రాజేందర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు దాని డిజైన్స్ కానీ, దాని పర్మిషన్లు కానీ, దాని ఎస్టిమేట్లు కానీ, దాని పని కానీ అంతా చేసి చివరికి పని జరిగిన తర్వాత ఇగో నా డిపార్ట్మెంట్కి ఒక 20,000 కోట్లు కేటాయించబడ్డది నీ దగ్గర, ఇగో మా బిల్లులకి ఇది పంపుతున్నామని చెప్పి గంతుంటుంది తప్ప ఏముంటుందా పిచ్చి లెక్కలు కాకపోతే. కమిషన్ గడువులు కూడా పొడిగిస్తూ వచ్చారు. తాజాగా కూడా నోటీసులు అవసరం లేదు మీకు అనుకున్నారు, కానీ మళ్ళీ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. ఎలా చూస్తారు? ఇప్పుడు అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నావు తప్ప నీకు నిజాయితీ లేదు, నీకు చిత్తశుద్ధి లేదు, నీ దగ్గర ధర్మం లేదు. ఇటీవల మీరు సీఎం రేవంత్ మీద చేసిన వ్యాఖ్యల మీద కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు అందరూ కూడా మీ మీద మూగదాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది ఏమైనా కక్ష సాధింపు చర్యలో భాగం అనుకుంటున్నారా? ఏం చేయబోతున్నారు ప్రభుత్వాన్ని ఇచ్చే నోటీసులకి ధీటుగా? కేసీఆరే కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఏం చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావు, నీ ఐస్తే ఎంత, నువ్వెంత. ఇంకోటి నీ దగ్గర ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, కొన్ని నోటు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాను. నోటు దగ్గర పెట్టుకోండి. మీరు అనుకుంటాను ఏదో మేము మంచిగా మాట్లాడి ఆ పూటకు ఆ క్షణానికి నువ్వు తృప్తి పొందుతుండొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో తూ అని ఊస్తాను మీ మీద గుర్తుపెట్టుకోండి. మేము అడుగుతుంది ఏంది, మేము లేవనెత్తిన సమస్యలు పరిష్కరించకుండా నీవు ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది తగదు, గుర్తుపెట్టుకో, మంచిది కాదు కూడా. అంటే ఈటెల రాజేందర్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది కమిషన్ ముందు? ఒకవేళ ఉన్నట్టు ఉంటుంది. ఈటెల రాజేందర్ అంటాడు మొగమాడి పడతాడు. ఈటెల రాజేందర్ అంటాడు ధర్మానికి, న్యాయానికి, శిష్టానికి కట్టుబడి ఉంటాడు. కాబట్టి బాధ్యత అన్ని విషయాలు చెప్తాను. అది డెఫినెట్గా నోటీసులు అందాక డెఫినెట్గా విచారణకు అయితే హాజరవుతా. ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా చెప్తారు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి. డెఫినెట్గా ఈ యొక్క ఏదైతే బెదిరింపులు ఉంటాయో వాటికి భయపడే ప్రసక్తి లేదంటూ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.